హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ట్రేడ్ ప్లాన్ ఎలా జరిగింది అండ్ లేటెస్ట్ గా నేను మనకి టెలిగ్రామ్ లో అప్డేట్ ఇచ్చాను, పుట్ సైడ్ ప్లాన్ చేసుకోండి అని. ఎవరైతే చూసుంటారో వాళ్ళు మంచి ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. అండ్ ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను టెలిగ్రామ్ లో. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసరికి నేను కోడ్స్ అనౌన్స్ చేశాను కదా మీకు, అందులో మీకు చాలా మందికి డౌట్ వస్తుంది, డ్యూరేషన్ ఎప్పటి వరకు అక్క అని అడుగుతున్నారు. మనకి టైమింగ్ అంటూ ఏమి ఉండదండి. మీరు ఏ టైంలో అవైలబుల్ గా ఉంటారో ఆ టైంలో నేను టీచ్ చేస్తాను, ఓన్లీ మార్కెట్ అవర్స్ లో కాకుండా. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసరికి మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పటి వరకు మన టైం అనేది క్లాసెస్ అనేది జరుగుతూనే ఉంటాయి మీకు వచ్చేంత వరకు. అండ్ పర్సన్ టు పర్సన్ తీసుకుంటాను నేను, అందరిని ఒకటేసారి గ్రూప్ లో జాయిన్ చేసి అందరికి ఒకటే రకంగా తీసుకోను. ఇప్పుడు మీరు ఒకరు జాయిన్ అయితే మీరు నేనే ఉంటాం జూమ్ లో, ఇంకెవరు ఉండరు. సో పర్సనల్ గా మీ డీటెయిల్స్ ఏమున్నా, డౌట్స్ ఏమున్నా నాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఏమైనా ఇంపార్టెంట్ లేదంటే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు, డైరెక్ట్ గా మెసేజ్ కూడా చేయొచ్చు. అండ్ మనం రేపటి లెవెల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, లెట్స్ గో. హాయ్ గాయ్స్, సో ఇప్పుడు మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈరోజు మార్కెట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎలా జరిగింది అనేసి. సో నిన్నటి లెవెల్స్ని మనం చూసాం, ఎగ్జాక్ట్లీ 26,000 దాటితే మనం అప్సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పాను. బట్ మీరు చూసినట్టయితే ఏ క్యాండిల్ కూడా 50 minutes టైం ఫ్రేమ్లో మనకు క్లోజ్ ఇవ్వలేదు విత్ ప్రాపర్ బాడీ, మీరు చూసినట్టయితే. కాబట్టి మనకి కన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది? అండ్ ఒక్కవేళ ఎవరైనా పైకి ప్లాన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఇమీడియట్గా నేను అప్డేట్ ఇచ్చాను టెలిగ్రామ్లో. ఎందుకంటే చాలామంది మేబీ ఎవరైనా పైకి ఉండొచ్చు అనే ఇంటెన్షన్ తోటి నేను టెలిగ్రామ్లో మీకు అప్డేట్ ఇచ్చాను. అందుకనే టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి అనేది, ఎందుకంటే నేను లేటెస్ట్ అప్డేట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను కాబట్టి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ దగ్గర నేను ఒక సూపర్ ట్విన్స్ క్యాండిల్ చూశాను. సో ఆ క్యాండిల్ నాకు అనిపించింది మార్కెట్ టోటల్ రివర్స్ అయిపోద్ది ఆ క్యాండిల్ ఫార్మేషన్ జరిగితే. మళ్ళీ చూస్తే ఫస్ట్ గ్రీన్ కలర్ అయింది అండ్ సెకండ్ విత్ ప్రాపర్ రెడ్ కలర్ క్యాండిల్లో ఫామ్ అయింది. సో నేను అప్పుడే అనుకున్నాను, ఓ మార్కెట్ రివర్స్ కాబోతుంది అనేసి నేను మీకు టెలిగ్రామ్లో ఇన్ఫామ్ చేయడం జరిగింది. మీకు కావాలి అంటే చూపిస్తాను, టెలిగ్రామ్లో నేను ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మనకి చూసినట్టయితే మీరు చూస్తే ఎగ్జాక్ట్లీ నేను ఏ టైంకి ఇన్ఫామ్ చేశాను మీకు, ఈ క్యాండిల్, ఆ క్యాండిల్ని ఎవరైనా గుర్తుపట్టగలుగుతారా అనేసి నేను గెస్ట్ చేసి 2 ఆప్షన్స్ ఇచ్చాను. చాలామంది సూపర్ క్యాండిల్ అన్నారు, బట్ సూపర్ క్యాండిల్ కాదు, అది సూపర్ ట్విన్స్ క్యాండిల్. నేను ఆన్సర్ కూడా చెప్పాను. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ ఫార్మేషన్ జరిగినప్పుడు దాని తర్వాత నుంచి మార్కెట్ మొత్తం సెల్ ఆఫ్లో నడిచింది. సో నేను ఆ క్యాండిల్ ఫామ్ కాకముందుకే నేను చెప్పాను మీకు ప్లాన్ ఫర్ డౌన్ సైడ్ అనేసి. సో ఎవరైతే డౌన్కి ప్లాన్ చేసుకొని ఉంటారో వాళ్ళు ఈరోజు మంచి ప్రాఫిట్ బుక్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈరోజు కొన్ని ఇచ్చాను నేను, మీరు 55% ప్రాఫిట్లో ఉన్నారు, 45% లాస్లో ఉన్నారని మెసేజ్ చేశారు. అండ్ ఇంకొక నేను వాయిస్ మెసేజ్ ఇచ్చాను, దానికి నేను రైటా రాంగా అనేసి చెప్పాను. చాలామంది రైట్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మనం నేర్చుకోవాలి, మనం నేర్చుకుంటేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు తెలిసింది అది ఆ క్యాండిల్ ఉంది, నేను డౌన్ సైడ్ వస్తుందని వెంటనే సి సైడ్ ఎగ్జిట్ అయ్యాను. బట్ తెలియని వాళ్ళకి అలానే ఉండిపోతారు కదా సిఈలో. సో అది మనం తెలుసుకోవాలి, ఒకళ్ళు చెప్పేదాకా మనం ఎందుకు వెయిట్ చేయాలి అనే ఇంటెన్షన్ తోటి నేను కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, లేకపోతే మార్కెట్ గురించి తెలిసినప్పటికీ మాకు పూర్తిగా తెలియదన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ పర్టికులర్గా చెప్తున్నాను, ఏదైనా నేర్చుకుంటేనే వస్తుంది. ఫస్ట్ థింగ్, నేను కూడా నేర్చుకుని ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి నేను ఇలాంటి క్యాండిల్స్ ప్లస్ మార్కెట్ని అనలైజ్ చేయగలుగుతున్నాను. సో నా స్టేజ్కి కూడా మీరు రావాలంటే మీరు కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అది నా దగ్గరైనా పర్వాలేదు, ఎవరి దగ్గరైనా పర్వాలేదు, బట్ నేర్చుకుంటేనే వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈరోజు ట్రేడ్ ప్లాన్ ఇలా జరిగింది. సో రేపటి ప్లాన్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. నేనే మీ లైవ్లో డ్రా చేసి చూపిస్తాను, చూద్దాం మనం. సో మనకి చూసినట్టయితే నేను 1 hour టైం ఫ్రేమ్, 1 day టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను. 1 day టైం ఫ్రేమ్లో మీరు చూస్తే ఒక డోజీ ఫార్మేషన్ క్యాండిల్ జరిగింది. సో అటు బయర్స్ సెల్లర్స్ ఇద్దరు తగ్గ 4లో ఉన్నారు. కాబట్టి మనం రేపటి లెవెల్స్ని కొంచెం చూసి ప్లాన్ చేసుకుందాం. ఎగ్జాక్ట్లీ సో సేమ్ లెవెల్స్ వస్తాయి. మేబీ నాకు తెలిసి ఒకవేళ రేపు మనకి 25,660 కనుక క్రాస్ అయితే నెక్స్ట్ 26,000 వరకు వెయిట్ చేయొచ్చు స్కాల్పింగ్కి. అండ్ అది కూడా క్రాస్ అయితే 26,040 క్రాస్ అయితే అప్పుడు మీరు అప్సైడ్ ప్లాన్ చేసుకోండి ప్యూర్గా. నేను ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే టెలిగ్రామ్లో ఇస్తూ ఉంటాను, డోంట్ వరీ.
అండ్ డౌన్ సైడ్కి మనకి రావాలి అంటే ఎగ్జాక్ట్లీ మన క్రాస్ అవ్వాల్సిన క్యాండిల్స్ సో ఇలా నేను డ్రా చేసుకున్నాను. సో ఇది క్రాస్ చెక్ చేసుకోవాలి కదా మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో మన లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి బయర్స్ వచ్చారు. సో ఇది అవసరం లేదు మనకి. సో ఇది మనం డిలీట్ చేయొచ్చు. సో ఒకవేళ మనకి సెల్ ఆఫ్ అనేది వస్తే మాత్రం ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ నుంచి రావచ్చు. ఈ పాయింట్ నుంచి వస్తే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు. లేదా అప్ సైడ్కి అనుకుంటే మాత్రం ఈ లెవెల్ క్రాస్ అయితే బెటర్. ఎస్ ఇది కూడా కాదు, మనం వద్దు, స్కాల్పింగ్స్ వద్దు మనకి. కాబట్టి స్కాల్పింగ్ కాకుండా మనం డైరెక్ట్గా వెళ్దాం. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ క్రాస్ అవ్వాలి. ఈ లెవెల్ క్రాస్ అయితేనే మనకి మళ్ళీ సేమ్ 26,000 కనుక లేదంటే 26,040 కనుక క్రాస్ అయితే మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్కి మాత్రం స్కాల్పింగ్ అయితే 25,900 బిలో సస్టైన్ అయితే ప్లాన్ చేసుకోండి. లేదు ప్రాపర్ ఎంట్రీ కావాలి అనుకుంటే మనకి సేమ్ 25,820 లేకపోతే 25,810 కనుక క్రాసెస్ స్టాండ్ తీసుకుంటే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు మనం వెయిట్ చేయొచ్చు. కాబట్టి ఇలా మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మీరు ఓన్గా డ్రా చేసుకొని డెవలప్ అవ్వండి డే టు డే. సో డే టు డే డెవలప్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అదే లెవెల్స్ని ఫాలో అవ్వకుండా డైలీ ఫ్రెష్ లెవెల్స్ డ్రా చేసుకోవాలి మనం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ టుమారోస్ మార్కెట్. బాయ్ బాయ్.